ఈరోజు మీరు వీడియోలో యూఎస్ఏలో హిందూ టెంపుల్ అండ్ చీజ్ కేక్ ఫ్యాక్టరీలో మేము ఏ కేక్స్ తీసుకున్నాము అండ్ మరి తర్వాత కెస్నోకి వెళ్ళి ఏమేమి చేసాము అన్నది మొత్తం నేను ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాను. ప్లీజ్ డూ వాచ్. హాయ్ ఆల్. యాక్చువల్గా సాటర్డే మేము చాలా రోజులైంది టెంపుల్కి వెళ్దాము అని స్టార్ట్ అయిపోయాము. మాకు దగ్గరలో టల్సాలో టెంపుల్ చాలా బాగుంటుంది, హిందూ టెంపుల్ అని. మేము ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి ఆ రోజు బయలుదేరాము. బట్ లేట్గా డిసైడ్ అయ్యాము ఆఫ్టర్నూన్. సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అలా అయ్యింది. బట్ వెదర్ అండ్ టెంపరేచర్ అయితే చాలా బాగున్నాయి. ఆ రోజు కొంచెం కూల్గా అలా ఉండింది, లైక్ అంత వెదర్ హాట్గా లేదు. ఇక్కడ చూస్తుంటే ఎంట్రన్స్ నుంచి టెంపుల్ గోపురం వెళ్ళే దారిలో మొత్తం ఇలా చిన్న రోడ్, 1 వే రోడ్ ఇలా ఉంది. ఇది చూస్తే మొత్తం ఇండియాలో ఉన్న వైబే అనిపించింది. చాలా ప్లజెంట్గా అండ్ నేటివిటీ ఫీలింగ్ అయితే ఎక్కువ అనిపించింది. ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా మనం యూఎస్లో ఉన్నట్టు అనిపించదు, బాగా ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. లైక్ హోమ్ సిక్ కానీ ఇండియాని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ కొంచెం తగ్గుతుంది ఆ టైంలో. ఇలా వెళ్ళేసి టెంపుల్ ఎంట్రన్స్ ఒక దగ్గర ఉంది, లైక్ మెయిన్ దారి, అండ్ ఇది వేరే దగ్గర ఉంది. అక్కడ వెళ్ళి మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు కొంచెం సౌండ్ వినండి, నేను పెడతాను. పార్కింగ్ ఏరియాలో చెట్టు దగ్గర అయితే అలా సౌండ్ వస్తుంది. నేనైతే ఎప్పుడు వినలేదు ఆ సౌండ్ ఇక్కడ. అండ్ అగైన్ గోపురం ఇవంతా కూడా లైక్ పెద్ద తలుపు ఉండి ఇదంతా బాగుంది. చుట్టూ చెట్టు, మనకు ఇండియాలో ఉన్నట్టే అనిపించింది వైబ్ మొత్తం. ఇక్కడ కార్ పార్కింగ్ స్పేసెస్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. మనము వెళ్ళేటప్పుడు ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఆ తలుపు దగ్గర అనుకుని వెళ్ళాము. బట్ అక్కడ కాదు, పక్కన ఇంకొకటి ఉంది, ఎంట్రన్స్ అని చెప్పి రాసింది, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇట్లా ముగ్గు, ఇంకా అందులో ఇక్కడ డిఫరెంట్ రూమ్స్ టైప్లో ఉంటాయన్నమాట. పూజ రూమ్ అన్నట్టు ఇలా. ఇదైతే మెయిన్ ధ్వజస్తంభం ఉంది ఇక్కడ. అండ్ అక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడేమో లైక్ రాముల వారు ఉన్నారు. అండ్ ప్రతి గుడి ముందర లైక్ మండపం ముందు, గర్భగుడి ముందు ఇలా ముగ్గు వేసి అలా ఉంది. మెయిన్ లక్ష్మీదేవి అమ్మవారు అయితే మిడిల్లో ఉన్నారు. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు ఆ రోజు. అండ్ శ్రావణ మాసం కూడా కదా, చాలా బాగా అనిపించింది వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు. అమ్మవారి మోహం కళ అంతా కూడా బాగా ఉంది చాలా. ఇంకా సాయిబాబా స్వామి, వినాయకుడు, అందరు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, చూసేయండి. అండ్ యూఎస్లో టెంపుల్స్ అయితే మోస్ట్లీ ఇలానే ఉంటాయి. మొత్తం ఒక హాల్ లాగా ఉండి దేవుళ్ళందరినీ కూడా అలా ఎల్ షేప్లో మొత్తం అరేంజ్ చేసి ఉంటారనమాట. మనము అలానే లైన్గా దర్శనం చేసుకొని వెళ్ళాలి స్వామిని. అంటే మనం ఎంటర్ అయిన పక్క కాకుండా మిగిలిన వైపు అంతా దేవుళ్ళని గర్భగుడిలో అలా పెడతారు. ప్రతి దేవుడి ముందు ముగ్గు అలా కూడా పెడతారు. కొన్ని గర్భగుడిలో కూడా అలో చేస్తారు. కొన్ని టెంపుల్స్లో అయితే గర్భగుడి అంటే లోపలికి కాకుండా గర్భగుడి మధ్యలో మళ్ళీ ఇంకో గుడిలా ఉంటుంది, అక్కడికి అలో చేస్తారు. మేము అటు నుంచి అంటే ఒకటి కాస్కోకి వెళ్ళాము. అక్కడైతే నాకు ఇవన్నీ డ్రై ఫ్రూట్, పైనాపిల్స్ అవన్నీ కూడా కనిపించాయి. సో అవి కూడా క్లిప్ తీశాను. లైక్ డ్రైడ్ పైనాపిల్స్, డ్రైడ్ ఫిగ్స్, డ్రైడ్ జాక్ ఫ్రూట్ అండ్ డ్రైడ్ జాక్ ఫ్రూట్ చిప్స్ అవి కూడా కనిపించాయి. మీరు చూస్తున్నారు కదా, ఇవైతే డ్రైడ్ జాక్ ఫ్రూట్ చిప్స్. మేబీ స్వీట్గా ఉంటాయి అనుకుంటా, బట్ ఇవైతే ఏమీ యాడ్ చేసి ఉండరు. ఇంకా ఇవైతే డ్రైడ్ జాక్ ఫ్రూట్, ఇవి సన్ డ్రైడ్ ఉంటాయి మోస్ట్లీ. అండ్ ఇక్కడ క్రసాన్స్ అండ్ అగైన్ ఇంకొన్ని పియర్స్, యాక్చువల్గా డేట్స్ బాగుంటాయి కాస్కోలో. అండ్ అగైన్ ఇక్కడ పియర్ షేప్లో లైక్ పియర్ ఉందన్నమాట, యాపిల్ విత్ మిక్స్ పియర్.
అండ్ మేము నెక్స్ట్ అక్కడి నుంచి అంటే మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. స్నాక్ అలా ఏమైనా ట్రై చేద్దాము అని. అది సాటర్డే కంప్లీట్గా వెజ్ తింటాం మేము. బట్ ఈ యాంబియన్స్ అయితే చాలా నచ్చింది నాకు. సో ఇదంతా కూడా ఫిల్మ్ చేశాను నేను. లైక్ ఈ మిర్రర్ కానీ అవంతా కూడా అథెంటిక్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము అక్కడైతే కార్న్ ఆన్ ద కాబ్ తీసుకున్నాము స్నాక్. ఇది చూడడానికైతే బాగుంది, బట్ అంత టేస్టీగా అనిపించలేదు. మేబీ వెనిగర్ అది ఎక్కువ వేసినట్టు. ఆ తర్వాత ఇంకా మాల్ క్లోజ్ చేయడానికి ఒక 10 మినిట్స్ అలా ఉంది అని చెప్పేసినప్పుడు మేము క్రాక్స్కి అలా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మొత్తం లైక్ బై టు గెట్ ఉన్నింది. అండ్ అగైన్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఇష్టంగా తీసుకుంటారు. లైక్ క్రాక్స్ షూస్ వేసుకోవడానికి, లేకపోతే బ్యాగ్స్కి పెట్టుకోవడానికి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిన్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ ఫ్లాష్, ఐరన్ మ్యాన్, పోకీమాన్, ఇంకా మిక్కీ మౌస్, గిటార్, చాలా కైండ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఒకసారి చూసేసి ఇంకా వచ్చాము. మేమైతే యాక్చువల్గా స్పైడర్ మ్యాన్ తీసుకుని వచ్చేసాము ఇక్కడ. ఇంకా యాక్చువల్గా టల్సాలో అవుట్లెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే వెళ్ళాము. అండ్ ఆ వీకెండ్ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ వీకెండ్. మేబీ స్కూల్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి కదా, సో ఒక్క డే మాత్రం అలా ట్యాక్స్ ఫ్రీ అని పెడతారు. లైక్ ఒక వీకెండ్ ట్యాక్స్ ఫ్రీ అని పెడతారు. ఇక్కడ టెడ్డీ బేర్, జంబో టెడ్డీ బేర్ ఉంది, క్యూట్గా అనిపించి దీన్ని కూడా క్లిప్ తీశాను. బట్ మేమైతే అక్కడ ఏం షాపింగ్ పర్చేస్ చేయలేదు, లైక్ షాపింగ్ చేయలేదు. ఇక్కడ ప్లే ఏరియా ఇదంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ అక్కడ చూసే ఫ్లోర్ కూడా బాగా సాఫ్ట్గా ఉంది, మేబీ పడ్డా కూడా ఏం అవ్వదు అని. నెక్స్ట్ ఇంకా మేము చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. అక్కడ డిఫరెంట్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. మాకు చీజ్ లైక్ క్యారెట్ కేక్ చాలా ఫేవరెట్, అక్కడ చాలా బాగుంటుంది. బట్ 1700 క్యాలరీస్ పర్ స్లైస్ ఉంటుంది. సో 1 గోలో తినకూడదు అది. లైక్ ఒక 4-5 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. ఇట్స్ బెటర్ ఆప్షన్. ఇక్కడ చూస్తే ఇక్కడ టాప్ లేయర్లో 5 ఉన్నాయి కదా కేక్స్, ఇవన్నీ లైక్ ఓరియో కేక్ అవన్నీ, అవైతే వాళ్ళ దగ్గర బెస్ట్ సెల్లర్స్ అంట కనుక్కుంటే చెప్పారు. అండ్ అగైన్ ఇక్కడ డిఫరెంట్ లైక్ చాక్లెట్ టవర్ కేక్ అని చెప్పేసి, మళ్ళీ పైనాపిల్ అప్సైడ్ డౌన్, బనానా క్రీమ్ చీజ్ కేక్, మొత్తం చీజ్ వెరైటీస్లో చాలా ఉంటాయి. హర్షీస్, గిడవిల్లి, చాక్లెట్ కేక్, ఇవన్నీ కూడా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే క్యారెట్ కేక్ అండ్ లైక్ చాక్లెట్ టవర్ కేక్ ట్రై చేసాము. అక్కడి నుంచి అంటే మళ్ళీ మేము కెసినోకి వెళ్ళాము, ఒకసారి చూసి వద్దాము అని చెప్పేసి హార్డ్ రాక్ కెసినోకి వెళ్ళాము. ఇక్కడ వైబ్ అంతా కూడా బాగుంది, లైక్ కాన్సర్ట్ అదంతా కూడా జరుగుతుంది. ఇంకా మేము నెక్స్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం కెసినో అవన్నీ, ఇంకా పోకర్ టేబుల్ అవన్నీ ఉన్నాయి. సో అవి చూడడానికి కూడా వెళ్ళాము. ఇక్కడ అయితే యాక్చువల్గా మొహమ్మద్ అలీ ఫేమస్ బాక్సర్ ఉన్నారు కదా, ఆయన ఇక్కడ యాక్చువల్గా నికో అలీ లైక్ ఫేమస్ బాక్సర్ గ్రాండ్ సన్ మొహమ్మద్ అలీ, అక్కడ తను August 14, 2021 హార్డ్ రాక్ కెఫేలో వచ్చాడంట రింగ్లోకి. అది కూడా అక్కడ పెట్టారు. అండ్ అగైన్ ఇక్కడ సాకర్ గేమ్ ఇవంతా కూడా క్లిప్స్ పెట్టారు. డిఫరెంట్ లైక్ ఎవరెవరు వచ్చారో ఫేమస్ పర్సనాలిటీస్ అవన్నీ కూడా అక్కడ పెడతారు. అండ్ అగైన్ ఇక్కడ పోకర్ టేబుల్ 2 ప్లేయర్స్, లైక్ వన్ ఆఫ్ ద ప్లేయర్ అయితే $1,80,000 విన్ అయితే, సెకండ్ ప్లేయర్ $1,10,000 విన్ అయ్యారట. వీళ్ళే ఆ ప్లేయర్స్, వీళ్ళ ఫొటోస్ అండ్ అగైన్ వీళ్ళ
కి వచ్చిన కార్డ్స్ అవి కూడా పెట్టేశారనమాట అక్కడ మనకు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంత లంసమ్ అమౌంట్ గెలుచుకున్నందుకు వాళ్ళు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ లక్. సెకండ్ ప్రైజ్ వచ్చేసి $1,10,000. ఇదంతా పైన నుంచి వ్యూ. ఆ రోజు వీకెండ్ అయ్యేసి చాలామంది ఉన్నారు. ఈవెన్ వీక్ డేస్లో కూడా ఉంటారు, బట్ ఇంత హెవీగా ఉండదు రష్ అయితే, కొంచెం తక్కువ ఉంటారు. అండ్ అగైన్ అక్కడి నుంచి మేము నెక్స్ట్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ చూస్తూ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. మేమైతే ఏమి ఆడలేదు కెసినోలో, ఎందుకంటే కార్బ్స్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ బట్ చాలా అక్కడ రష్ ఉంది. అండ్ అగైన్ ఒక మిషన్ పని చేయట్లేదు అక్కడ. ఇంకా వేరే దగ్గర వచ్చేసి అక్కడ కూడా చాలా రష్గానే ఉండింది. లైక్ రాయల్టీ అండ్ అగైన్ బ్లాక్ జాక్ ఇవన్నీ కూడా చాలా రష్ ఉన్నారు. సో మేము అవన్నీ కూడా వెళ్ళలేదు. ఇక్కడైతే నేను మొత్తం అంతా పెట్టేశాను. లైక్ ఆ మ్యాటర్ అంతా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూడండి. తినే అతను వచ్చి రింగ్లో కప్పుడు ఆడాడంట. ఇంకా నెక్స్ట్ అక్కడ షాప్ కూడా ఉండింది లైక్ కెసినోలోనే. సో అక్కడ క్యూట్ స్టఫ్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫిల్మ్ చేశాను. అండ్ అగైన్ ఇలా సానర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అగైన్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి. ఇవైతే చాలా క్యూట్గా అనిపించాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద క్వాలిటీ. ఇవైతే బాగా లైక్ టాయ్ లాగా అలా ఉన్నాయి. వాటిని మేబీ కీ చైన్స్ అలా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చేమో, ఇన్ కేస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగా. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అంటే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో ఈ డే మొత్తం టెంపుల్ లైక్ ఫుడ్ అండ్ కెసినోతో ఎండ్ చేసేసాము. ఇట్స్ నైస్ వెల్ స్పెంట్ డే. Thank you for watching. Please do like, share and subscribe to Sachi Vibes India to USA. Thank you.